కంపారిజన్లు చేసినప్పుడు మీకు అర్థం కావాల్సింది ఆ కంపారిజన్లు ప్రతీకాత్మకంగా చూడాలి, పోలికగా చూడాలి, అలంకారంగా చూడాలి. కానీ ఎగ్జాక్ట్గా చూస్తామంటే ఈ గ్లాసు అందమే ఈ గ్లాసు ఖడ్గంలాగా ఉంది అంటే దీంతో ఇట్లా పొడుతుంది కాదు కదా. సో మీరు అంత అమాయకంగా పోలిస్తే నేనేం చేయాలి? నేను ఆ మాట అనలేదు. నేను అన్నదేంటి అంటే మా ఉదాహరణకు ఎందుకు చెప్పానంటే అక్కడ ఒక దుర్మార్గం వాడు దుర్మార్గుడుగా మా ఇంటికి వస్తున్నాడు కనుక మా నాన్న పెద్ద మనిషిగా వ్యవహరించాడు, నేను చేయాల్సిన పని చేశాను. ఇక్కడ కూడా జరిగేది అదే. చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడని నేను ఆరోపించడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు నష్టకపోతే చంద్రబాబు నాయుడు కనుక తీవ్రంగా ఫీల్ అవుతాడు అనుకుంటే ఏ తెలుగుదేశం నాయకుడు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు మైండ్ తెలియకుండా ఇప్పుడు కేసీఆర్ మందలిస్తాడు నిజంగా అనుకుంటే కేటీఆర్ ముఖ్యమంత్రి ఎవరైనా అంటారా అండి? ఏ టీడీపీ నాయకుడైనా చంద్రబాబు నాయుడు కోపానికి గురి కావాలని కోరుకుంటాడా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేని మాట మాట్లాడగలరు టీడీపీ వాళ్ళు, మాట్లాడతారు ఎవరైనా. అదంత అమాయకులు కాదు కదా. టీజీ భరత్ కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నాయకులు కదా, వాళ్ళకి తెలియదు చంద్రబాబు నాయుడు మైండ్ ఏంటి అని. చంద్రబాబు నాయుడు చెప్పకపోవచ్చు మీరు ఇలా మాట్లాడండి అని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలా డిస్టర్బ్ చేస్తాడు నేను అనుకోను. ఎందుకంటే దీన్ని ఇంకా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య పోలికను చంద్రబాబు నాయుడే ఎంకరేజ్ చేస్తాడని నేను అనుకోను, ఎందుకంటే అది ఆయనకు కూడా నష్టం కదా. కానీ చంద్రబాబు నాయుడుకు కూడా ఆ కన్సర్న్ ఉంటుంది కదా. సో రేపు లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి చేయాలన్నా జనం నుంచి ఒత్తిడి వచ్చింది, మా పార్టీ నుంచి నాకు అనివార్యమైంది అని అనడానికి కూడా ఆస్కారం. అంటే ఒక ఫీలరా సార్? ఫీల్ నాకు ఎలా తెలుస్తుంది ఫీలరా అంటే రియాక్షన్స్ ఎలా వస్తాయి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు ఆనందపడడు, వ్యతిరేకిస్తాడు, కోపానికి వస్తాడు, భరించలేడట మాత్రం ఎవరు మాట్లాడరు. ఇది కామన్ అని చెప్తుంది. అంత సాహసం చేయలేరు. బట్ జనసేన పార్టీ అఫీషియల్గా ప్రకటన ఇచ్చింది ఎవరు మాట్లాడొద్దని చెప్పి. తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటివరకు అఫీషియల్గా చెప్పలేదు, బట్ మందలించారు అని మాత్రమే వార్తలు వచ్చాయి సార్. అంటే అగ్రస్థాయి నాయకుల్లో మాత్రం వాళ్ళందరూ కూడా చాలా కామ్గా కుంభనంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వర్సెస్ జనసేన పార్టీ సోషల్ మీడియా అన్నట్టుగా ఇప్పుడు వార్ జరుగుతోంది సార్. సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఉతికారేసుకుంటున్నారు ఒక్కొక్కరు కూడా. అంటే ఇది అల్టిమేట్గా ఆ రెండు పార్టీల మధ్య సంబంధాల మీద ఎఫెక్ట్ చూపించదంటారా? ఇప్పుడు అవ్వచ్చు, లేకపోతే భవిష్యత్తులో అవ్వచ్చు. మళ్ళీ నేను ఊహాగానాలు సార్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీని వల్ల ఏమో కూటమి విడిపోతుంది, చెడిపోతుంది అని కంక్లూజన్ రావడంలో అర్థం లేదు. కానీ రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇలాంటిది సహజ పరిణామం. దీన్నేమి ఇప్పటికిప్పుడు ఎక్కడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పట్ల, లోకేష్ పట్ల పవన్ కళ్యాణ్ చాలా హుందాగా వివరిస్తున్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు లోకేష్లు కూడా పవన్ కళ్యాణ్ పట్ల చాలా గౌరవంగా వివరిస్తున్నారు. అవును సార్, రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు లేచి నిలబడి ఆయనకి స్వాగతం పలికారు. అందులో అనుమానమే లేదు. మీకు ఎక్కడా పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చూపడం లేదు. వారి పట్ల పవన్ కళ్యాణ్ కూడా అగౌరవం చూపలేదు. లెట్ us బి వెరీ క్లియర్. ఇది వ్యక్తులుగా మధ్య ఘర్షణ కాదు. ఇదేదో లోకేష్కు పవన్ కళ్యాణ్కు పడడం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆధిపత్య పోరు అనుకుంటే చాలా పొరపాటు. ఒక రెండు భిన్నమైన రాజకీయ పార్టీలు, ఇద్దరి రాజకీయ కన్సర్న్స్ రైటు. ఇక్కడ టీడీపీది రైటా, జనసేనది రైటా అంటే ఎవరిది వాళ్ళకి రైటు. ఇప్పుడు టీడీపీ తన భవిష్యత్తుకు తమ నాయకుడు ఎమర్జ్ అయి ఉండాలి అని కోరుకోవడంలో తప్పు కాదు కదా. ఇప్పుడు అలాగే జనసేన తమ నాయకుడికి పోటీ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడుతో ఉండాలి అని వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు కదా. ఈ రెండు రాజకీయ పార్టీలు కావాలని ఘర్షణ పడుతున్నాయనుకుంటే పొరపాటు, నాయకులు కావాలని ఘర్షణ చేస్తున్నారంటే పొరపాటు. టీడీపీ జనసేనల మధ్య వైరంగా చూడకూడదు. ఇది ఒక రకమైన అనివార్యతగా చూడాలి. వైరంగా చూసినప్పుడు మీరు భవిష్యత్తు పైన ఏమవుతుంది, కూటమి చెడిపోతుందా విడిపోతుందా అని రెచ్చిపోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇది యాంకర్స్ రెచ్చిపోయే అంశమే కాదు. ఎందుకంటే యాంకర్లు రెచ్చిపోయి విశ్లేషకులు రెచ్చగొట్టే అంశం కాదు. నేను చెప్తున్నది ఒక ఆబ్జెక్టివ్ పొలిటికల్ ఎనాలిసిస్ చెప్తున్నా. ఆబ్జెక్టివ్ పొలిటికల్ ఎనాలిసిస్ ఏంటంటే టీడీపీ తన భవిష్యత్తు కోరుకుంటుంది, జనసేన తన భవిష్యత్తు కోరుకుంటుంది. ఇది నేరము కాదు, తప్పు కాదు. టీడీపీ తమకు రేపు భవిష్యత్తు దృష్ట్యా లోకేష్ ఎవాల్వ్ అయి ఎస్టాబ్లిష్ అయి ఉండాలి అని టీడీపీ కార్యకర్తలు కోరుకోవడం నేరం కాదు. టీడీపీ నాయకులు భావించడం తప్పు కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు భావించడం తప్పు కాదని. ఆయన తెలుగుదేశం పార్టీ మనుగడ గురించి ఆలోచించకపోతే దేని గురించి ఆలోచిస్తాడు?
ఇది పవన్ కళ్యాణ్ తగ్గించడానికి చేస్తున్న పని అని నేను అనుకోను. ఇప్పుడు ఇద్దరు పోటీ పడతారు ఐఐటి కొరకు, ఒక క్లాస్లో 30 మంది ఉంటారు ఐఐటి కొరకు, ఐఐటి మంది 30 మంది పోటీ పడతారు. తమకు సీట్ రావాలని పోటీ పడతారు తప్ప పక్కోని సీట్ రావాలని దుర్మార్గంతో పక్కోని మీద దేశంతో పోటీ పడడు కదండి. ఇప్పుడు క్లాస్లో ఉన్న 30 మంది ఏమని ఫీల్ అవుతారు, మా 30 మంది సీట్లు అంతా మంచిగానే ఫీల్ అవుతారు. అక్కడ ఉన్నాయి 30 సీట్లు లేవు, అక్కడ ఉన్నాయి 30 సీట్లు, ఇక్కడ ఉన్నది ఒక సీట్. ఆడ 30 సీట్లు లేవు, ఆడ 30 సీట్లు ఉంటే ప్రాబ్లం లేదు, 10 సీట్లు ఆడ ఉన్నాయో 10 సీట్లు ఉన్నాయి అనుకోండి. అందువల్ల ఇక్కడైనా అక్కడైనా పోటీ ద్వేషంతో కాదు. ఇక్కడ జనసేన పైన పవన్ కళ్యాణ్ పైన ద్వేషంతో తెలుగుదేశంలో ఈ భావన ఏర్పడుతుందని నేను అనుకోను. అనివార్యంగా వచ్చేటువంటి డైమెన్షన్ ఇది. ఎందుకంటే రెండు పార్టీలు, జనసేన పెరగాలని జనసేన కోరుకుంటుంది, తెలుగుదేశం నిలబడాలని తెలుగుదేశం కోరుకుంటుంది. అందువల్ల లోకేష్ ఎలివేషన్ వల్ల తెలుగుదేశానికి ఫ్యూచర్ లీడర్షిప్ ఛాలెంజ్ ఉండకూడదు అని ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం అనేక అనుభవాలు చూసాం. మీకు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ తనకు అవకాశం ఉన్న సమయంలోనే కొడుకును ముఖ్యమంత్రి చేసి కొడుకును ముఖ్యమంత్రిగా చూసుకున్నాడు. మీకు కేసీఆర్ చేయలేదు, రాహుల్ గాంధీని సోనియా గాంధీ చేయలేదు. మీకు దాని ప్రభావం ఏమవుతుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి ఉంటే 2009లో ఇప్పుడు ఆయన పొలిటికల్ స్టేచర్ ఏ రకంగా ఉండేది? ఇవాళ మోడీతో కంపారిజన్లో ఆయన పొలిటికల్ స్టేచర్ ఇప్పటికీ ఇంత ఇంప్రూవ్ అయినా కూడా వెలవెలబోతోంది. ఒకవేళ 2009లోనే ప్రైమ్ మినిస్టర్గా కనుక అయ్యి ఉంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అని ఉండేది కదా. సో మీకు కేటీఆర్ను కనుక కేసీఆర్ ముఖ్యమంత్రి చేసి ఉంటే ఇలా రేవంత్ రెడ్డితో కంపారిజన్లో కేటీఆర్ చాలా హయ్యర్ లెవెల్లో ఉండేవాడు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాల్లో తాము బలంగా ఉన్నప్పుడే నా వారసుని ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో చేస్తే వారికి అది అడ్వాంటేజ్ ఉంటుంది అనే భావన ఒకటి. కానీ మళ్ళీ మేము అధికారంలోకి మేమే వస్తామని నమ్మకంతో చేయకపోవచ్చు. కేసీఆర్కి పూర్తి నమ్మకం ఉంటే మేమే అధికారంలోకి వస్తామని. తర్వాత ఎవరైనా రాజకీయాల్లో పవర్ అనుభవించాక తమ కొడుకు కాదు, బిడ్డకు కాదు, భార్యకు కూడా పవర్ వదులుకోవాలని కోరుకోను. అది హ్యూమన్ క్యారెక్టర్ కూడా చాలామందిలో. ఎందుకంటే అది మామూలు విషయంగా తెల్లారిని దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి ఉంటే పోలో అనుకుంటూ టీఆర్ఎస్ వాళ్ళంతా కేటీఆర్ ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు. కేసీఆర్ ఫామ్ దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. అందువల్ల అధికారంలో ఉన్న వ్యక్తి చివరి వరకు తానే అధికారంలో ఉండాలి. ఇక తాను లేరు అనుకున్నప్పుడు తన బిడ్డకి ఇవ్వాలని కోరుకుంటాడు. సో అందువల్ల అంత సులభంగా అధికారాన్ని వదులుకోరు ఏ నాయకుడికి కూడా. కారణాలు ఏదైనా మళ్ళీ వస్తామన్న ఆశ కావచ్చు, లేదా తాను అధికారాన్ని వదులుకోలేకపోవచ్చు. కేసీఆర్ చేయలేదు. ఇప్పుడు ఏమైంది? కేటీఆర్కి రాజకీయంగా అది లాభమైందా? కాలే కదా. సో ఇక్కడ కూడా అంతే. చంద్రబాబు నాయుడు పైన కూడా ఒత్తిడి ఏంటంటే మీరు మనకు అధికారం ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రిగా చేస్తే మనకు లోకేష్ పవన్ కళ్యాణ్తో పోలిస్తే హయ్యర్ పెడెస్టల్ మీకు వచ్చేస్తాడు. ఇప్పుడు అందుకే మీకు భరత్ ముఖ్యమంత్రి చేయాలని మాట్లాడింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేటప్పుడు కూటమిలో భాగస్వామ్య పక్షాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ఎట్టి బస్సులు అంగీకరించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గిపోతుంది. కానీ లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఎలా ఆపగలుగుతాడు? టీడీపీ ఎమ్మెల్యేల ఇష్టం కదా, టీడీపీ ఇష్టం కదా తమ పార్టీ తరఫున ఎవరు నాయకుని చేయాలని. చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉంటేనే నేను కూటమిలో ఉంటాను అని పవన్ కళ్యాణ్ అనగలడా? ఒకవేళ అలా అని దూరం వెళ్ళినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అలా అని దూరం వెళ్ళినంత మాత్రాన లోకేష్ ముఖ్యమంత్రిగా ఆపగలడా? అందువల్ల ఎవరిని తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చేయాలన్నది పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది, టీడీపీ చేతిలో ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు మాత్రం జనసేన కూడా యాక్సెప్ట్ చేయాలి, బీజేపీ కూడా యాక్సెప్ట్ చేయాలి. జనసేన అందుకు ఈ పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తానని అనుకోను. ఎందుకంటే లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయడం పట్ల కాదని వ్యతిరేకత. ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ప్రత్యేకత పోతుంది కదా, అది జనసేన అంగీకరించదు. నాట్ ఎగనెస్ట్ లోకేష్, బట్ పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గించడాన్ని అంగీకరించలేరు కదా. పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వస్తే. అందువల్ల ఇప్పుడు ఈ డిమాండ్ ఏమొస్తుంది అంటే ఈ కూటమిలో ఉండే డైనమిక్స్ వల్ల మనకి ఇబ్బంది ఉంది కనుక ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఏకంగా సీఎంఏ చేసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు సీఎం మళ్ళీ 2029 తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ఇబ్బంది. 2029 నాటికే లోకేష్ను ముఖ్యమంత్రిగా చేస్తే జగన్మోహన్ రెడ్డితోని పవన్ కళ్యాణ్తోని ఈక్వల్ స్టేచర్లో ఫైట్ చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్తో ఒకవేళ ఫైట్ చేయాల్సిన అవసరం లేకపోతే జగన్తోనైనా ఫైట్ చేయగలుగుతారు అనే యాంగిల్ ఉండొచ్చు. అందుకే పాసిబిలిటీ ఏంటి? ఉప ముఖ్యమంత్రి చేయాలంటే కూటమి డైనమిక్స్ అంగీకరించకపోతే
చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఆయనకు, ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది కనుక ఆయన ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో చాలా కీలక మంత్రిగా ఉండవచ్చు, లేదా ఆయన కావాలనుకుంటే వైస్ ప్రెసిడెంట్ కావచ్చు చంద్రబాబు నాయుడు. సో ఆయనకు ఆ స్కోప్ ఉంది కనుక చంద్రబాబు నాయుడును ఏదో ఏది లేకుంటే ఇంట్లో కూర్చోమని కాదు, చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పాత్ర పోషించి లోకేష్ని ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక చేస్తే ఇది ఒక చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు లోకేష్ నిజంగానే టీడీపీ వారు జనసేన అభ్యంతరాన్ని పక్కన పెట్టి డిప్యూటీ సీఎం చేస్తే బహుశా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్ళి ఇక నాగబాబును మంత్రిగా చేసి ఆయనను జనసేన తరఫున ఉప ముఖ్యమంత్రి చేసి నాగబాబు లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉంటాడు. ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. అందువల్ల ఇది పరస్పర పోటీ కాదు, ఎవరి అడ్వాంటేజ్ కొరకు వాళ్ళు చేసే ప్రయత్నం. ఇది కూటమిలో అనివార్యంగా వస్తుంది. అందుకే మళ్ళీ చెప్పేది లోకేష్కు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రిలేషన్స్లో వచ్చే సమస్య కాదు ఇది, ఆ సమస్యే కాదు. ఈ సమస్య ఏంటి అంటే తమ పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి అని సహజంగా ప్రతి పార్టీ కోరుకుంటారు. ఎట్లీస్ట్ డిసడ్వాంటేజ్ ఉండకూడదు, అడ్వాంటేజ్ పక్క పెట్టండి, తెలుగు డిసడ్వాంటేజ్ ఉండకూడదు నా పార్టీ కోరుకుంటుంది. లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే తమకు డిసడ్వాంటేజ్ ఉండదు అని టీడీపీ కోరుకుంటుంది. అలాంటి పరిస్థితి వస్తే తమకు డిసడ్వాంటేజ్గా మారుతుందని జనసేన కోరుకుంటుంది. అందువల్ల ఈ చర్చలంతా జరుగుతున్నాయి. రైట్ సార్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్